ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ల మీద ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాపై ఏసీబీ కోర్టు జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణ పూర్తయిందా లేదా సూటిగా చెప్పాలని అడిగారు. విచారణ కొనసాగుతుందని, కొత్త విషయాలు గుర్తించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు సిద్ధార్థ్ లూథ్రా. ఇప్పటి వరకు 3 సార్లు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలిచ్చామని, కొత్తగా ఆధారాలు కోర్టు దృష్టికి తీసుకురాలేదని నిలదీశారు జడ్జి. ఇక వర్చువల్ విధానంలో తమ వాదనలు వినిపిస్తున్నారు సిద్ధార్థ్ లూథ్రా. ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారని, మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించలేదని ఏసీబీ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ల మీద ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాపై ఏసీబీ కోర్టు జడ్జి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కేసు విచారణ పూర్తయిందా లేదా పూర్తి వివరాలు ఇవ్వండి అంటూ కూడా కొంతవరకు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది సిద్ధార్థ్ లూథ్రాపై. ఈ కేసుకు సంబంధించిన విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ అయితే కొనసాగుతా ఉంది. దానికి సంబంధించి వర్చువల్ గా ప్రభుత్వం తరపు నుండి సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ విచారణ సందర్భంగా ఏసీపీ కోర్టు జడ్జి కూడా లూథ్రా మీద సీరియస్ అయ్యారు. ప్రధానంగా అసలు విచారణ పూర్తయిందా లేదా అనే అంశం మీద సూటిగా సమాధానం చెప్పాలని లూథ్రాని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 3 సార్లు రిమాండ్లు పొడిగించారు. ఈ రిమాండ్లు పొడిగిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి అదనపు మెటీరియల్ అనేది సమర్పించడం లేదు కోర్టుకి. నేరుగా రిమాండ్ మాత్రమే కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ కేసు దర్యాప్తు చేస్తారు అనే అంశం మీద వివరణ ఇవ్వాలి, వివరాలు కూడా తెలియజేయాలి. ఇన్వెస్టిగేషన్ కూడా ఇక్కడే అధికారి కూడా ఉన్నారు. ఎటువంటి అదనపు మెటీరియల్ ఇవ్వకుండా రిమాండ్ కొనసాగింపు అనేది ఏ విధంగా చేయాలనే విషయానికి సంబంధించి లూథ్రా మీద సిపి కోర్టు న్యాయమూర్తి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. కొత్త విషయాలు గుర్తించాల్సిన ఉంది అనే విషయాన్ని కూడా అటు సిద్ధార్థ లూథ్రా కూడా చెప్పిన నేపథ్యంలో అదనపు మెటీరియల్ అనేది కొత్తగా కేసులో గుర్తించకుండా ఎన్నాళ్ళు రిమాండ్ కొనసాగించాలని అటు ఏసీబీ కోర్టు జడ్జి కూడా లూథ్రా మీద కొంత సీరియస్ అయిన పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలో ఇంకా విచారణ అయితే కొనసాగుతా ఉంది. నిందితులకు సంబంధించి ఇప్పటికే 3 తీర్పు రిజర్వ్ అయినా కూడా వాయిదా వేయాలని ప్రభుత్వం కూడా హైకోర్టులో పిటిషన్ వేయటం, నిందితులు ఆ పిటిషన్ మీద సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు మాత్రం ట్రయల్ కోర్టులోనే ఆ బెయిల్కి సంబంధించి విచారణ కొనసాగించాలని ఉత్తర్వులు కూడా ఇస్తూ హైకోర్టు ఆదేశాలు కూడా సస్పెండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి నిందితుల బెయిల్ పిటిషన్ల మీద అటు ఏసీబీ కోర్టు జడ్జి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరి అదనపు మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే ఎన్నాళ్లలో దర్యాప్తు పూర్తి చేస్తారనే అంశాల మీద నిందితుల బెయిల్ పిటిషన్ల మీద న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఇప్పటి వరకు కూడా 3 సార్లు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చామని, కొత్తగా ఆధారాలు కోర్టు దృష్టికి తీసుకురాలేదని జడ్జి నిలదీశారు. వర్చువల్ విధానంలో తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు సిద్ధార్థ్ లూథ్రా. ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారని, మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించలేదని ఏసీబీ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.